మనిషి మాట్లాడే ప్రతి మాట నోట్లో పుట్టదు. అది మరింత లోతైన స్థాయి నుండి వస్తుంది. మనం బయట వినిపించే మాట వైఖరి మాత్రమే, కాని అది చివరి దశే. అసలు ప్రయాణమంతా లోపల జరుగుతుంది. మొదట పర. ఇది పూర్తి మౌనం. ఎలాంటి ఆలోచన లేదు, శబ్దం లేదు. కాని ఇదే మూల సశక్తి. ఇక్కడ్నుంచే ప్రతి మాట పుట్టడం ప్రారంభమవుతుంది. తర్వాత పశ్యంతి. ఇది భావస్థితి. మనలో ఒక స్పార్క్లా, ఒక అనుభూతిలా, మాటగా కాకుండా భావంగా కనిపిస్తుంది. తర్వాత మధ్యమ. ఇక్కడ ఆ భావం మాటగా మారుతుంది. మనం మనలోనే మాట్లాడుకుంటాం, కాని బయటకు రాదు. ఇది మన అంతరంగవాణి. చివరికి వైఖరి. ఇది మనం నోటితో మాట్లాడే మాట. ప్రపంచం వినేది ఇదే. కాని ఇది అసలు మూలం కాదు, కేవలం చివరి రూపం మాత్రమే. అందుకే మన జీవితాన్ని మార్చుకోవాలంటే బయట మాట్లాడే మాటలను మార్చటం సరిపోదు, మనలో పుట్టే భావాలను మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి శబ్దం, ప్రతి మాట, ప్రతి ఆలోచన మౌనం నుంచే పుడుతుంది. ఆ మౌనాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన జీవితం అర్థం చేసుకుంటాడు. హర హర మహాదేవ శంభో శంకర.